நீதிபதி அவர்களே, நானே கொலையாளி. நீங்க என்ன தண்டனை கொடுத்தாலும் நான் அதை மனமாற ஏற்றுக்கொள்கிறேன். நீ செய்த கொலை குற்றத்திற்காக இந்திய சட்டம் இபிகோ 302 பிரிவின்படி உனக்கு மரண தண்டனை விதித்து தீர்ப்பளிக்கிறேன். బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా కాపరి లేని గొర్రెనైతే కాటికి చేరువైతే కావలి లేని తోటనైతే కారడవిగా నే మారితే గూడు చెదరిన గూవనైతే గుండె పగిలిన ఏకాకినైతే గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా. உனக்கு இன்னைக்கு நல்ல பிராந்தி தரண்டா. நம்ம 2 பேரும் நல்ல ஜாலியா இருப்போம்டா. ராஜா என்று கூற அழகாக வாய் திறந்த அந்த பாம்பை அணைத்துக் கொண்டே வீரன் கொஞ்சம் கொஞ்சமாக பிராந்தியை அதன் வாய்க்குள் ஊற்ற ஆரம்பித்தான். అదే రాజా నల్లా కుడిరా. అది చూచిన కుమారుడు సన్నాయిని విడిచిపెట్టి తండ్రిని కాపాడుటకు ప్రయత్నం చేయించున్నాడు. కానీ పాము పట్టు నుంచి సుందర్ను బయటకు విడిపించలేకపోయింది. కొద్ది క్షణాల్లో పాము నోటిలో ఉన్న సుందర్ మరణించాడు. ఎంత దుఃఖకరం! అయ్యయ్యో, ఎంత పాపం! సుందర్ కథ ముగిసింది.